హాయ్ అండి. ఈరోజు నేను బెండకాయ పులుసు పెట్టబోతున్నాను. నేనైతే ఒక 15-20 కాయలు తీసుకున్నాను. ఇలా ముక్కలు ఇలా కట్ చేసుకొని దీంట్లో వేసేసుకొని ఇప్పుడు స్టవ్ మీద పెడతాను. స్టవ్ వెలిగించేసి ఇది చింతపండు తీసుకున్నానండి. ఒక 50 గ్రాముల చింతపండు. దీన్ని రసం తీసి ఇలాగ పోసేసేయాలి. 4 టమాటాలు కూడా వేయాలండి, రుచి వస్తుంది. టమాటాలు బాగా టేస్ట్గా ఉంటుంది కాబట్టి 2 పచ్చిమిరపకాయలు 4 టమాటాలు కూడా వేసాను. ఇలా రసం తీసేసుకొని తెల్లిన తర్వాత ఇట్లా ఒక తెల్లిన తర్వాత పసుపు, ఇది ఒరిజినల్ పసుపు అండి. పసుపు కొమ్ములు తెప్పించి కొమ్ములు ఎండబెట్టి పసుపు ఆడిచ్చిన పసుపు మేము అదే వాడతాము. పసుపు, తగినంత ఉప్పు, టమాటాలు వేసుకోవటం మర్చిపోకండి. ఒక 4 టమాటాలు వేసుకుంటే బాగా టేస్ట్ ఉంటుంది. తగినంత ఉప్పు, బెల్లం వేసుకోవాలండి. స్వీట్ తక్కువ తినేవాళ్ళు ఉంటే తక్కువ వేసుకోండి. మా ఇంట్లో ఎక్కువ తింటారు కాబట్టి నేను ఈ గడ్డ వేసుకున్నాను. కొంచెం ఇలా కలిపేసి కొంచెం ముక్క ఉడకనిచ్చి ఒక 3 రెబ్బలు కరివేపాకు వేయాలి. తర్వాత కారం, ఒక స్పూనున్నర కారం వేసుకోవాలి. కావాలంటే పలచగా పెట్టుకోవచ్చు, మీకు కావాలంటే చిక్కగా కూడా పెట్టుకోవచ్చు. బెండకాయ పులుసు బాగుంటుంది. బెండకాయ పులుసు దాని కాంబినేషన్ అయితే మేము వట్టిపప్పు చేశానండి. మా పిల్లలకి రోజు పప్పు కావాలి, అందుకని పప్పు చేశాను దానికి పులుసులోకి కాంబినేషన్. ఇప్పుడు మనం తిరగమాత వేసుకుందాం. ఇప్పుడు తిరగమాత ఒక 3 ఎండుమిరపకాయలు, కొంచెం మినప్పప్పు, కొంచెం ఆవాలు, కొంచెం మెంతులండి. పులుసులోకి మెంతులు జీలకర్ర అంటే బాగా టేస్ట్ వస్తుంది. జీలకర్ర, ఇంగువ కూడా వేసుకోవాలండి. ఇంగువ ఉంటే చాలా బాగుంటుందండి పులుసు, కమ్మటి వాసన వస్తూ. కొంచెం ఒక కరివేపాకు రెబ్బ తిరగమాతలు కూడా వేసుకుందాం. వేసుకొని దీంట్లో అన్నటి బెండకాయ పులుసు వేయాలి. పప్పులో వేసుకొని తింటే ఎంత బాగుంటుందో. అంటే టేస్ట్ చూడు, క్యా టేస్ట్ హై. ఇదండి బెండకాయ పులుసు, అసలు ఎంత టేస్ట్గా ఉందో, సూపర్ ఉంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకేంటి కామెంట్ కూడా చేయండి. ప్రతి ఒక్క వీడియోకి కామెంట్ కూడా చేయండి. నమస్తే.